హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. సో చాలా రోజులు అయింది యాక్చువల్లీ, ఆల్మోస్ట్ 2 months నేను యాక్టివ్గా ఏది పోస్ట్ చేయలేదు. కొంచెం బిజీ ఉన్న 2 months, ఫిబ్రవరి అండ్ మార్చ్. ఇన్ బిట్వీన్ టైం దొరికినప్పుడు వీడియోస్ రికార్డ్ చేశాను, బట్ సమ్ లైటింగ్ ఇష్యూస్ వచ్చి అవి డిస్కార్డ్ చేయాల్సి వచ్చింది. సారీ ఫర్ ద డిలే. ఇప్పటి నుంచి ఏప్రిల్ నుంచి మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అయితే ఇంప్రూవ్ చేస్తాను వీడియో పోస్ట్ చేసేది. దాని గురించి యాక్చువల్లీ వర్క్స్ జరుగుతున్నాయి. అండ్ దిస్ వీడియో ఇట్స్ అబౌట్ ద మోస్ట్ ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ మోటార్ సైకిల్ రైడింగ్, that is riding gear and in it riding jacket. సో దాని గురించి ఈ వీడియో ఎస్పెషల్లీ. నేను యాక్చువల్లీ రీసెంట్గా డిఎస్జి రైడింగ్ జాకెట్ తీసుకున్నాను లెవెల్ 2. సో అసలు రైడింగ్ జాకెట్ మనం ఎందుకు వేసుకోవాలి, దానికి మన నార్మల్ జాకెట్స్కి తేడా ఏంటి, అదేమైనా ప్రొటెక్ట్ చేస్తుందా లేదా మన రియల్ టైంలో అని చెప్పి రివ్యూ ఇది. సో అసలు రైడింగ్ జాకెట్ ఎందుకు వేసుకుంటాము, దానికి అండ్ నార్మల్ జాకెట్కి డిఫరెన్స్ ఏంటి. నార్మల్ క్లోతింగ్ గ్రేడ్ నైలాన్ అండ్ జీన్, సిల్క్, కాటన్ ఇలాంటివి ఏవైనా మీరు బైక్ స్కిడ్ అయ్యి లేదా యాక్సిడెంట్ అయ్యి కింద పడినప్పుడు, రోల్ అయినప్పుడు మన రోడ్తో అబ్రేషన్ అవుతుంది అనమాట. మనకి మీకు ఒక వీడియో చూపిస్తాను నేను, అసలు అబ్రేషన్ అంటే ఏంటి, పడితే ఏమవుతుంది కరెక్ట్గా మనకి అని సింపుల్ క్లారిటీ వస్తుంది మీకు. ఏమవుతుందంటే మనం ఆ స్పీడ్లో మనం పడి రోడ్కి రబ్ చేసుకున్నప్పుడు మన క్లోత్స్ అన్ని డిసింటిగ్రేట్ అయిపోతాయి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన క్లోత్స్ అన్ని టేర్ అయిపోతాయి. టేర్ అయ్యి మన స్కిన్ కూడా అలాగే మొత్తం గీరుకుపోతుంది. మామూలుగా కాదు, ఒక రేంజ్లో గీరుకుంటుంది. ఫ్లెష్ మొత్తం అంతా తినేస్తుంది రోడ్. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి రైడింగ్ గేర్ వేసుకుంటాం. ఎందుకంటే మనం సేఫ్గా ఉంటేనే కదా మళ్ళీ మనం రైడ్ చేయగలం మళ్ళీ. సో అందుకు మనం రైడింగ్ గేర్ వేసుకుంటాం. అండ్ ఇది ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది, తేడా ఏంటి దీనికి మన నార్మల్ క్లోతింగ్కి అంటే, రైడింగ్ గేర్ ఈజ్ మేడప్ ఆఫ్ పాలియస్టర్. అండ్ నార్మల్ పాలియస్టర్ కాదు, దానికి ఒక గ్రేడ్ ఉంటుంది, 600D, 1200D, 900D, 700D అని. ఇది ఏంటి, మినిమం 600D చూసాను నేను చూసిన బడ్జెట్ రేంజ్లో 600D పాలియస్టర్. ఆ D అనేది దాని స్టిచ్చింగ్ యూనిట్స్ అనమాట. ఈ థిక్నెస్ ఉంటుంది, ఇంత లెవెల్ ఆఫ్ స్టిచ్చింగ్ ఉంటుంది అని చెప్పి డిఫైన్ చేస్తుంది. D అంటే 10 ఆర్ సంథింగ్. ఇది ఏంటంటే మనకి అబ్రేషన్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది ఒక లెవెల్ వరకు. కింద పడి బోన్కి ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రైడింగ్ జాకెట్ వేసుకున్నా సరే. సో రైడింగ్ జాకెట్లో ఆర్మర్స్ ఉంటాయి అన్నమాట. దోస్ ఆర్ ఎక్విప్డ్ విత్ ఆర్మర్స్, CE అప్రూవ్డ్ ఆర్మర్స్. ఈ ఆర్మర్స్ ఏంటి అంటే మనకి లెవెల్స్లో ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి, ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. మీ బాడీ పార్ట్స్తో మూవ్ అవ్వడానికి కంఫర్ట్నెస్ కోసం ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో ఆఫర్ ప్రొటెక్షన్. సో ఈ ఆర్మర్స్ ఉంటాయి మనకి షోల్డర్ దగ్గర, ఎల్బోస్ దగ్గర, బ్యాక్ దగ్గర అండ్ కొన్నిటికి చెస్ట్ దగ్గర. సో పడినప్పుడు ఈ ఆర్మర్స్ డ్యామేజ్ తీసుకుంటాయి, బోన్స్కి ఏం కాకుండా. అందుకు రైడింగ్ జాకెట్ వేసుకోవాలి. దిస్ ఈజ్ వై రైడింగ్ జాకెట్ ఈజ్ ఇంపార్టెంట్. జీన్ అనుకున్నాం మనం, జీన్ చాలా థిక్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది, కాపాడుతుంది అని. ఏ బొక్క కాపాడదు జీన్. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, జీన్ విల్ డిసింటిగ్రేట్ లైక్ ఎనీథింగ్. పడిన వెంటనే మొత్తం కొట్టుకెళ్ళిపోతుంది. మీకు ఫుల్ జీన్స్ కాస్త షార్ట్స్ అయిపోతాయి మీరు రోల్ అయ్యారంటే. అలా ఉంటుంది. మీ ట్రాక్స్ ఇవేవి అసలు నథింగ్, పేపరే. మీ క్లోత్స్ అండ్ పేపర్ రెండు ఒకే గ్రేట్ ప్రొటెక్షన్ ఇస్తాయి మీకు రోడ్డు మీద పడ్డాక. దట్ ఈస్ ద హోల్ రీజన్. దట్ ఈస్ వై గేర్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం మేము. నేను కూడా మెల్లిగా సేవ్ చేసుకుని గేర్ తీసుకోవాల్సి వచ్చింది. ఫస్ట్ నేను హెల్మెట్ తీసుకున్నా, ఆబ్వియస్లీ యాక్జర్ హెల్మెట్ తీసుకున్నా, అది ఒక 5000 పడింది సేవ్ చేసుకుని. అండ్ నెక్స్ట్ గ్లవ్ తీసుకున్నాను. నేను లాంగ్ వెళ్తున్నాను కదా, ఫస్ట్ గ్లవ్ తీసుకుందాము అని చెప్పి.
గ్లవ్ యాక్చువల్లీ చాలాసార్లు కాపాడింది. యూ కెన్ సీ ద కండిషన్ ఆఫ్ మై గ్లవ్స్, దే బీన్ త్రూ సమ్ షిట్. సో ఎస్, కాపాడే గ్లవ్ కూడా చాలాసార్లు. అండ్ ఫైనల్లీ రీసెంట్గా జాకెట్ తీసుకున్నాను. జాకెట్ ఎంత నాకు డిఎస్జీ ఎయిర్ మెష్ 6500 పడింది. అది మంచిగా కొన్ని రోజులు సేవ్ చేసుకుని తీసుకున్నా. గ్లవ్, దిస్ ఎ రైడా గ్లవ్. దిస్ పేర్ కాస్ట్ మీ అరౌండ్ 1700. దిస్ పేర్ కాస్ట్ మీ అరౌండ్ 1700. ఎస్. సో ఇది అల్టిమేట్ కన్క్లూజన్. సో కొంచెం సేవ్ చేసుకుని మీరు ఒక జాకెట్ తీసుకుంటే ఇట్ విల్ బి అ సాక్రిఫిషియల్ లేయర్. ఒకవేళ మీరు పడినా సరే దానికి ఏమైనా అవుతుంది తప్ప, అండ్ ఒక నార్మల్ ఫాల్తో అదే మొత్తం డిసింటిగ్రేట్ అయిపోదు. ఇట్ విల్ ఆఫర్ దే ఆర్ రిలయబుల్ అండ్ డ్యూరబుల్. సో చాలా వరకు తట్టుకుంటాయి మల్టిపుల్ ఫాల్స్, మల్టిపుల్ యాక్సిడెంట్స్. టఫ్ గ్రేడ్ ఉంటాయి అవి. అదే సైడ్ ఒకవేళ పడితే మీకేం కాకపోతేనే నెక్స్ట్ యాక్సిడెంట్స్ అనేవి సమ్ కేసెస్ దే మే హ్యాపెన్, మైట్ నాట్ హ్యాపెన్, చెప్పలేం. మనం సేఫ్టీ తీసుకోవాలి, మెజర్ అయితే తీసుకోవాలి. అప్పుడే మనం ఒకవేళ పడినా ఏం కాకుండా మళ్ళీ రైడ్ చేయగలం. విల్ బీ ఏబుల్ టు డూ థింగ్స్ అగైన్. ఏం సేఫ్టీ లేదు, పడ్డాము, దెబ్బలు తగిలాయి, ఏం చేయలేం, బెడ్ రెస్ట్ తీసుకోవాలి అంటే ఇంకా బిస్కెట్టే 4 రోజులు. చేసేది లేదు, ఏం లేదు, మళ్ళీ ఇంకొకరి మీద మనం డిపెండ్ అవ్వాలి. అండ్ మీ ఫ్యామిలీలో కానీ మీ సర్కిల్లో కానీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి రికమెండ్ చేయండి. ఎవరైతే బైక్ రైడ్స్కి వెళ్తూ ఉంటారో లేదా హైవే రైడ్స్, లాంగ్ రైడ్స్ ఎక్కువ చేస్తుంటారో వాళ్ళకి ఇది రికమెండ్ చేయండి. మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్కి కూడా రికమెండ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So please like, share and subscribe my channel. See you off in the next video. Until then,